2016లో చలామణిలోకి వచ్చిన 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ఆర్బీఐ వెల్లడించింది. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే 2000 రూపాయల నోట్లను తీసుకోలేమంటూ కొన్ని హోటళ్లు, బార్లు, వైన్ షాపులు కూడా వారు అప్పుడే బోర్డులు కూడా పెట్టేశారు. ఒక్కో వ్యక్తి రోజుకు 20,000 రూపాయల చొప్పున బ్యాంకుల్లో మార్చుకునే సౌకర్యం. అయితే తొలి రోజు హైదరాబాద్లో అన్ని ప్రధాన బ్యాంకుల వద్ద ఎలాంటి హడావిడి కనిపించలేదు. రోజువారీలాగే తమ శాఖలు కొనసాగుతున్నాయని, ప్రత్యేకంగా నోట్ల మార్పిడి కోసం ఎవరూ రాలేదంటూ ఆయా బ్యాంకుల మేనేజర్లు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత బ్యాంకుల వద్ద అయితే నార్మల్ గానే ఉన్నారు వినియోగదారులు. అయితే 2016లో ఎప్పుడైతే నోట్ల రద్దు చేశారో అప్పుడైతే బ్యాంకుల వద్ద జనాలు అయితే లైన్లలో బారులు తీసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడైతే అందుకు విరుద్ధంగా ఉంది. 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి బ్యాంకు చాలా మంది వినియోగదారులు వస్తారు, లైన్లు కడతారు, పెద్ద పెద్ద లైన్లు కడతారు అని చెప్పి కూడా చాలా మంది అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా బ్యాంకులలో ఈ రోజు చూసినట్టయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 తారీఖు వరకు కూడా ఈ నోట్లను మార్చుకోవచ్చు అని చెప్పి ఆర్బీఐ వర్గాలు అయితే మనకు అధికారికంగా సమాచారం అందించాయి. అయితే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందట్లేదు. ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ నోట్లు కూడా లేవు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో మనము బ్యాంక్ లో హైదరాబాద్ లో ప్రజెంట్ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నాము. ఈ ఎస్బీఐ బ్యాంక్ లో కూడా సాధారణ కార్యకలాపాలే కొనసాగుతా ఉన్నాయి. ఈ 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి సో ఎవరు కూడా లైన్లలో నిలబడవలసిన పరిస్థితి అయితే ఏమైతే లేదు అని చెప్పి కూడా అక్కడ అధికారులు కూడా మనకు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 2016లో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, ఎంత సక్రమంగానే ఉంది. ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా కూడా అందరికీ సరిపడా ఇక్కడ మా దగ్గర అయితే కరెన్సీ నిల్వలు కూడా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది పడకుండా కూడా మేమైతే ఈ ప్రక్రియను కూడా కొనసాగిస్తాము. అలాగే నార్మల్ గా జరిగే ఏదైతే ప్రక్రియ ఉంటుందో బ్యాంకింగ్ ప్రక్రియ ఇబ్బంది కాకుండా కూడా ఈ నోట్ల మార్పిడికి కూడా మేము సహకరిస్తామని కూడా బ్యాంకింగ్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే మనం చూసుకున్నట్టయితే 2016లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవనే చెప్పవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.